హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్లో ఒక కొత్త బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత వ్యూస్ అండ్ ఎర్నింగ్స్ అయితే చాలా వరకు చేంజ్ అయితే ఉంటుంది. చాలామంది వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ అప్డేట్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈరోజు ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. బిఫోర్ మానిటైజేషన్ ఈ అప్డేట్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ మానిటైజేషన్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే బిఫోర్ మానిటైజేషన్ మనం వాచ్ అవర్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. వ్యూస్ వస్తేనే వాచ్ అవర్ వస్తుంది. ఆఫ్టర్ మానిటైజేషన్ వ్యూస్ వస్తేనే ఎర్నింగ్స్ వస్తుంటాయి. ఎన్ని వ్యూస్ వస్తే అంత ఎర్నింగ్ అయితే రావటం జరుగుతుంది. కాబట్టి ఈ అప్డేట్ వల్ల మనకి వ్యూస్తో పాటు ఎర్నింగ్స్ రెండు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గానే ఉంటాయండి. ఈ అప్డేట్ అనేది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ అప్డేట్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా యూట్యూబ్ ఛానల్ పేజ్ని ఓపెన్ చేసుకుందాం. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ శ్రీలత అన్నంచిని అని ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్ శ్రీలత అన్నంచిని అనే ఛానల్ ఉందండి. దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ ఛానల్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఏదైనా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. రీసెంట్గా కదండి, ఏ వీడియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక వీడియో పైన ట్యాప్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వస్తే, ఇలా యాడ్ వస్తే యాడ్ని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ సింబల్ చూసారా, ఈ సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదండి, సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఏమొచ్చాయో, క్వాలిటీ, ప్లేబ్యాక్ స్పీడ్, క్యాప్షన్, లాక్ స్క్రీన్, స్లీప్ టైమర్, అడిషనల్ సెట్టింగ్స్, ఇలా ఈ ఆప్షన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్లో చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఎగ్జాంపుల్గా ఇంకో ఛానల్ కూడా తీసుకుందామండి. ఇక్కడ ఈటబుల్ కిచెన్ అనే ఛానల్ అయితే కనిపించింది. ఇందులో ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే ఆప్షన్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఇందులో కూడా ఈ అప్డేట్ అనేది ఇంకా రాలేదండి, అవైలబుల్గా లేదు. ఈ అప్డేట్ అనేది చాలా మందికి అయితే వితిన్ 2-3 డేస్లోనే అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది టెస్టింగ్ మోడ్లో ఉంది. చాలా ఛానల్స్కి అయితే యాక్టివేట్ అయ్యింది, కానీ కొన్ని ఛానల్స్ అయితే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఇది ఆటోమేటిక్గా మీకు యాక్టివేట్ అయిపోతుంది. దీనికి ఎటువంటి అప్డేట్స్ కానీ ఏమీ చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు యాక్టివేట్ అయిన ఛానల్లో దీనివల్ల వ్యూస్ ఎలా వస్తాయి, ఎర్నింగ్స్ ఎలా పెరుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక హిందీ ఛానల్ అయితే తీసుకున్నానండి, మనోజ్ దే వీలాగ్స్. ఒకసారి ఈ ఛానల్ పేజ్ని విజిట్ చేసుకున్నట్టయితే ఇందులో ఒక వీడియోస్ తీసుకుందాం. వీడియోస్ తీసుకున్నట్టయితే చూసారు కదా, ఫస్ట్ రీసెంట్ వీడియో, ఫస్ట్ వీడియో అని లేదండి, ఏ వీడియో అయినా తీసుకోవచ్చు. ఇలా వీడియోస్ తీసుకున్న తర్వాత వీడియో ఓపెన్ చేసి యాడ్ని స్కిప్ చేయండి. తర్వాత సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా, ఇక్కడ ఆప్షన్స్ ఏమొచ్చాయి, క్వాలిటీ, ప్లేబ్యాక్ స్పీడ్, క్యాప్షన్, ఆడియో ట్రాక్, లాక్ స్క్రీన్స్, స్లీప్ టైమర్, అడిషనల్ సెట్టింగ్స్. ఇందులో మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆడియో ట్రాక్ ఇదేనండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్. ఈ ఆడియో ట్రాక్ వల్ల మనకి వ్యూస్ ఎలా వస్తాయి, ఎర్నింగ్స్ ఎలా పెరుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసారు కదా, ఆడియో ట్రాక్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఏముందండి, ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్, హిందీ ఒరిజినల్. అంటే బేసిక్గా ఈ వీడియో హిందీ ఛానల్ వాళ్ళు చేశారు కాబట్టి హిందీ ఒరిజినల్ అని ఉంటుంది. దీన్ని యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్లో కూడా కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఏఐ ద్వారా కన్వర్ట్ అయ్యి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేస్తుందండి ఈ ఆడియోని అంతా కూడా. కాబట్టి మీ ఛానల్లో ఎవరైనా సరే వ్యూవర్స్ వ్యూ చేయాలంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందీ ఛానల్ అనుకోండి, ఆడియన్స్ అంతా ఎవరుంటారు, హిందీ వాళ్ళే ఉంటారు, హిందీ వాళ్ళే చూస్తుంటారు. తెలుగు వాళ్ళకి హిందీ రాదనుకోండి, ఆ ఛానల్లో వీడియో బాగున్నా సరే వీడియోని వాచ్ చేయరు. అలాగే బెంగాలీ, అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరున్నా సరే ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్కే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అర్థమైన వాళ్ళు చూస్తారు, అర్థం కాని వాళ్ళు చూడరు. కాబట్టి ఈ అప్డేట్ ద్వారా మీరు ఇక్కడ ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకో ఛానల్లో చూపిస్తండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఛానల్లో అప్డేట్ అనేది ఇంకా రాలేదు. కొన్ని ట్రయల్ మోడ్లో ఉంది కాబట్టి కొన్ని ఛానల్స్లోనే యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇంకో ఛానల్లో చూపిస్తా, చూడండి. ఇక్కడ చూసారు కదా, మిస్టర్ బీస్ట్, ఇది పెద్ద ఛానల్ అండి. వ్యూ ఛానల్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసుకున్నట్టయితే మీరు రీసెంట్ వీడియో అనే కదండి, ఏ వీడియో అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే రీసెంట్ వీడియోని ఓపెన్ చేశాను. రీసెంట్ వీడియో వచ్చిన తర్వాతకి ఇలా యాడ్ ప్లే అయిన తర్వాత యాడ్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నట్టయితే ఆప్షన్స్ చూసారు కదా, ఇందాక వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఆడియో ట్రాక్ వచ్చింది. ఇక్కడ ఆడియో ట్రాక్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే చూడండి ఇక్కడ ఏమేమి లాంగ్వేజ్ వచ్చాయి, అరబీ, బెంగాలీ, చైనీస్, ఇంగ్లీష్ ఒరిజినల్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియా, ఇటాలియన్, జపనీస్, కొరియన్, మరాఠీ, పాలిష్, పోర్చుగీస్, పంజాబీ, రష్యన్, స్పానిష్, తమిళ్, తెలుగు, థాయ్, టర్కిష్,
ఇలా డిఫరెంట్ వియట్నాం సంబంధించిన లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇన్ని రకాల ట్రాక్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి. బేసిక్గా ఇది ఇంగ్లీష్ ఛానల్ కాబట్టి ఇంగ్లీష్ ఒరిజినల్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ ఒరిజినల్లోనే ఉంది కదా, ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, ఇంగ్లీష్లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆడియో ట్రాక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ తెలుగు పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. చూసారా, తెలుగులో వస్తుంది. మళ్ళీ ఒకసారి ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకొని హిందీలో ప్లే చేద్దాం. చూసారు కదా, మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్లో మనకి కన్వర్ట్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. ఇప్పుడు జాపనీస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసాం. జాపనీస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ప్లే చేసినట్టయితే ఇలా మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్గా మన వీడియో అనేది కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి మన కంట్రీలోనే కదండి, డిఫరెంట్ కంట్రీస్లో కూడా మన వీడియో వెళ్తుంది. వెళ్ళిన వాళ్ళకి ఆటోమేటిక్గా మన లాంగ్వేజ్ అర్థమైపోతుంది. అర్థం కాకుండా వాళ్ళు ఇలా ఆడియో ట్రాక్ ద్వారా చేంజ్ చేసుకొని చూసుకుంటారు. కాబట్టి మన వీడియోకి వ్యూస్ బాగా వస్తాయి. వ్యూస్తో పాటు ఎర్నింగ్స్ కూడా డబుల్ ట్రిపుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన కంట్రీలో మన వాళ్ళు చూస్తే రెవెన్యూ తక్కువగా వస్తుంది. బయట కంట్రీస్లో చూసినట్టయితే రెవెన్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యూస్తో పాటుగా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా ఎర్నింగ్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ యూట్యూబ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. ఈ అప్డేట్ అనేది నిదానంగా అందరికీ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ట్రయల్ వర్షన్లోనే ఉంది కాబట్టి మీరేమీ బాధపడక్కర్లేదు. వితిన్ 2-3 డేస్లో 1 వీక్లో అందరికీ అప్డేట్ అయిపోతుందండి. చాలా ఛానల్స్లో ఆడియో ట్రాక్ అని మాత్రమే కనిపిస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఏఐతో కనెక్ట్ అయిపోయి అన్నీ కూడా ఆటోమేటిక్ జనరేటెడ్గా వాయిస్ అంతా కూడా వితిన్ డేస్లోనే మీకు కంప్లీటెడ్గా ఈ అప్డేట్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ పేజ్లో మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.